తండ్రి రెండోది లోకల్ గా సర్వే చేసినప్పుడు ఎంఆర్ఓ గారికి తెలియాలా, ఆర్ఓ గారికి తెలియాలా, లేదు స్టేట్ గవర్నమెంట్ వరకు చేయాలా. ఐడి ప్రూఫ్స్ ఉండదు, ఆధార్ కార్డు ప్రూఫ్స్ ఉండదు, మీరు ఎలా సర్వే పంపిస్తారండి? సర్వేలు పేరు మారుతున్నారు. మీరు పేరు మార్చాల హైదరాబాద్ పెట్టుబడులతో వివిధ రకాలుగా పేరు మార్చాలి. కొత్తగా వచ్చిన అధికారులు తెలియదు అంటారు. ఎప్పుడు పట్టణం చూస్తారు. మనం మీటింగ్ చేసుకుందాము అనుకున్నది మీరు వాలంటీర్లు మీరే పెట్టుకొని క్రౌడ్ని ఒక క్రమంగా కంట్రోల్ చేసుకొని కూర్చోబెట్టండి అని చెప్పాము. ఆ ప్రకారంగానే చేశారు. ఇది ఇలా చుట్టుముట్టి ఇలా చుట్టూ గ్యాదర్ చేయడం అనేది రైట్ పద్ధతి కాదు. ప్లీజ్ ప్లీజ్ వినండి. వాళ్ళు ఎక్కడున్నారు? ఎందుకు పోలీసులు అడుగువేలు మండలం నుంచి అనంతగిరి ఉక్కుమండ మొత్తం వాళ్ళకి నేనే ఉన్నాను. వాళ్ళు అక్కడ ఉన్నారు. వినండి వినండి వినండి, మీకు అది కాదు. వినండి గురువు గారు, వినండి వినండి వినండి. ఇప్పుడే నిమిషం సార్, నిమిషం దయచేసి 100 మంది పోలీసులు కంట్రోల్ చేయమ్మా. సురేష్ ఒక కంట్రోల్ చేయి. సురేష్ సురేష్ ఒక పద్ధతిగా రమ్మనండి, కూర్చోమనండి. సురేష్ కూర్చోమనండి. వాళ్ళు భయపడుతున్నారు అనే దాంతో మేము వచ్చాం, భరోసా ఇవ్వడానికి వచ్చాం. మీరు కూడా భరోసా ఇవ్వండి. ఎలాంటి భరోసా ఇవ్వాలి? మధ్యవలస గ్రామంలో ప్రభుత్వం అంతకుముందు మినిస్టర్ గారు కమిట్ అయ్యారు. మేము క్యాబినెట్ లో చర్చిస్తాం ఏ రకమైన సర్వేలు ఇక్కడ చేయమని. మినిస్టర్ గారు చెప్పింది కూడా యాజ్ ఏ గ్రూప్ 1 ఆఫీసర్గా మెజిస్ట్రేట్గా దాన్ని అమలు చేస్తారా లేదా? మెజిస్ట్రేట్ గారు చెప్పారు. ఒకవేళ అలాంటి ఉంటే మీరు వచ్చి చెప్పాలి. కాబట్టి ఇప్పటికైనా మీరు ఆలోచించి చేయాల్సింది ఏంటంటే, ఒకటి వీళ్ళందరూ చేతులు ఎత్తారు. ఎంతమందికి పట్టాలే ఒకసారి చేతులు ఎత్తామో మనం చాలా సార్లు దరఖాస్తు చేసుకున్నాం కదా. మొట్టమొదటి దానికి ఇవ్వండి. ఆ సర్వేలు కూడా సక్రమైన సర్వేలు చేయలేదు. ఏదైతే అటవీ హక్కుల చట్టం ఉందో దాదాపు 10 ఎకరాలు వీళ్ళకి ఇచ్చింది ఎంత ఇచ్చారు? అరెకరు ఇచ్చారు, పావెకరు ఇచ్చారు. ఒక మామూలుగా 1 సెంట్ ఇచ్చి 10 సెంట్లు ఇచ్చి రాసేసుకున్నారు. మన చట్టంలో ఏముంది? 5 ఎకరాలు 2 ఎకరాలు ఇవ్వచ్చు, 5 ఎకరాలు ఇవ్వచ్చు, 10 ఎకరాల వరకు స్కోప్ ఉందని. మరి ఇంత మధ్య వలసలో ఇంత భూములు ఉంటే, ప్రభుత్వ భూములు ఇవ్వడానికి ఏమొచ్చింది? ఒక కాగితం ఇవ్వడానికి, సర్వే చేయడానికి ఒక కాగితం ఇచ్చేశారు. మేము ఏవైతే సాగు చేసుకున్నాం దానికి మాత్రం పట్టాలు ఇవ్వకుండా పక్కన పెట్టేశారంటే మరి ప్రభుత్వ అధికారులు ఎవరి తరఫున ఉన్నట్టు? ఎవరి తరఫున? మీరు మా తరఫున ఉన్నారని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే యాజ్ ఏ జాయింట్ కలెక్టర్గా మీకు ఎందుకు చెప్తున్నామంటే, పట్టాలు ఇచ్చే బాధ్యత జాయింట్ కలెక్టర్ గారిది. అందుగురించే మీకు అది చెప్తున్నాం. ఈ గ్రామానికి మంచినీళ్ళు లేవు. ఈ గ్రామానికి రాత్రి వస్తే కరెంట్ వెలిగేదానికి అవకాశం లేదు. ఈ గ్రామానికి సక్రమైన వసతులు లేవు. ఎవరైనా బాగలేకపోతే హాస్పిటల్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు పడుతున్న సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ బాధ్యతలు తీసుకోండి మీరు. ఇవి తీసుకోకుండా మీ భూములు మాత్రం ఎవరు కట్టబెట్టేస్తాం, మీ నీళ్ళు ఎవరికో ఇచ్చేస్తాం, నవయుగ కంపెనీ లాంటి దానికి ఇచ్చేస్తామంటే చూస్తూ మాత్రం ఊరుకునేది లేదు అని మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే ఈరోజు 1/70 కానీ మీకు చివరికి చెప్పదలుచుకున్నట్టే సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. సుప్రీం
సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమని ఇచ్చిందంటే 1/17 ఉల్లంఘించే వాళ్ళు లేదు, ప్రైవేట్ కంపెనీలు ఇక్కడ వచ్చేదానికి అవకాశం లేదు. గవర్నమెంట్ ఆల్సో నాట్ రైట్. దానిలో స్టేట్మెంట్ లో ఇచ్చిన ఒక క్లాజ్ ఏంటంటే గవర్నమెంట్ కూడా సొసైటీలు పెట్టి ఆ సొసైటీల ద్వారా ఆర్గనైజ్ చేయాలి తప్ప గవర్నమెంట్ కూడా చేసేదానికి ఏం లేదనేది. ఆ సొసైటీలు ఎవరి పేరుతో పెట్టాలి? గిరిజన యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పెట్టాలి. ఇప్పుడు నవయుగ ఇంజనీరింగ్ కంపెనీకి లేదనుకుంటే అదానీ కంపెనీకి వాళ్ళు ఇక్కడ డైరెక్ట్ గా వస్తున్నారంటే 1/17 ఉల్లంఘించినట్టే. చట్టాన్ని ఉల్లంఘించేవాడు ఎక్కడ ఉండాలి? ఎక్కడ ఉండాలి? పెట్టాలి. ఒకటి జైల్లో పెట్టకుండా త్వరలా తీసుకొస్తాం, మా భూములు మాత్రం ఇచ్చేస్తామంటే సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి మేము కోరేది ఏంటంటే యాజ్ అంటే అడిషనల్ మెజిస్ట్రేట్ గా చట్టాన్ని రాజ్యాంగాన్ని అమలు చేయండి. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన ఆ రాజ్యాంగం చదివి మీరు గ్రూప్ 1 ఆఫీసర్ గా వచ్చారు. ఆ రాజ్యాంగం ఏజెన్సీ ప్రాంతంలో మీరు అమలు చేయండి. ఆ రాజ్యాంగాన్ని అమలు చేస్తే మా లాంటి వాళ్ళకి రక్షణ ఉంటుంది తప్ప అన్యాయం అయ్యేదానికి అవకాశం లేదు. అందుగురించి మిమ్మల్ని కోరేది ఏంటంటే ఒకటి ఆ సర్వే జరగకూడదు. ఎలాంటి సర్వే ఇప్పుడు జరగకూడదు. ఎందుకు జరగకూడదు అంటే ఇక్కడ మధ్య వలస అనేది సెన్సిటివ్ ఏరియా అయిపోయింది. ఇది జరిగింది అనుకోండి, చివరికి ఏమైపోతుంది? లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చేస్తుంది. పోలీసులకు అంతకుముందు పని ఉండేది కాదు. మిత్రులు ఇక్కడికి వచ్చారు ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చేస్తుంది. అంతకుముందు అధికారులకు ఏమి పని ఉండేది కాదు. డైరెక్ట్ గా వచ్చేవాళ్ళు మా సమస్య పరిష్కారం ఉంది. ఇప్పుడు మీకు మాకు మధ్య తగు ప్రభుత్వం పెట్టేస్తా ఉంది. కాబట్టి మన అందరు సుఖంగా ఉండాలంటే ఇట్లాంటి ఆందోళనకరంగా వచ్చే ప్రాజెక్టులు ఏవైతున్నాయో ఈ ప్రాజెక్టులు ఏవి పెట్టొద్దు అనేది చివరిగా చెప్పదలుచుకుందంటే, ఇది ఒక్క మాటలో చెప్పాలంటే ఉత్తరాంధ్రకి మంచినీళ్ళు ఇచ్చే కేంద్రం. మీరందరూ